హింద్. వందే మాతరం. ఇటీవల కాలంలో ఆహ్, మదనపల్లిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 7 ఏళ్ల బాలికని ఒక వ్యక్తి అత్యాచారం చేసిండు, తర్వాత చంపేసిండు అని చెప్పేసి ఆరోపణ రావడం జరిగింది. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని ఆహ్, విచారించే క్రమంలో విచారణ ఇంకా జరపనే లేదు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసులు పట్టుకొని విచారణకు తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ జీబులోంచి తప్పించుకొని పారిపోయి ఆ తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయిండు అని చెప్పేసి మనకి బయటకు చెప్తున్న వార్త సమాచారం. ఇందులో నిజాలు ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఇంకా దేవుడికి తెలియాలి. కాకపోతే ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఇక అసలు ఏ విచారణ జరగలేదు. కేవలం ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చిన తర్వాత సదరు వ్యక్తి ఎవరైతే పట్టుబడ్డాడో ఆ పట్టుబడ్డ వ్యక్తి తప్పు చేసేసాడు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసారు. సమాజం వచ్చింది లార్జ్ స్కేల్లో. పోలీసులు వచ్చేసారు, తీర్మానం చేసేసారు, ఇతడే హంతకుడు, ఇతడే చేశాడు అని చెప్పేసి. అతడు ఒప్పుకున్నాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చూశారా, ఇవేవి ఇప్పుడు ఇంకా అది సమాజానికి పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయింది కాబట్టి కొంతలో కొంత కోపం తగ్గింది చుట్టూ ఉన్న సమాజానికి. ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు ఆ ఘోరానికి కారణమైన వ్యక్తి ప్రాణాలతో లేడు కాబట్టి వాళ్ళలో ఉన్న ఆవేశం కొంతవరకు చల్లారింది. కానీ ఒకసారి నింపాదిగా ఆలోచిస్తే అసలు నీకు నిజంగా న్యాయం జరిగిందా లేదా అనేది కొంచెం అనుమానాస్పదం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇట్లాంటి ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల్లో తరచూ కనిపించేది ఏంటంటే విపరీతమైన కోపం, ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళ మీద అంతులేని ద్వేషం కనిపిస్తుంది. ఆ ద్వేషం ఆ వ్యక్తి మీద పర్సనల్గా ఉన్న ద్వేషం కంటే కూడా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మేపాలి, అనవసరంగా ఖచ్చితంగా చంపేస్తే అయిపోతుంది, ఇదే అంతమించిన శిక్ష ఇంకోటి లేదు అన్న ధోరణిలో ప్రజలు ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇంత ఆవేశానికి ప్రజలు లోను కావడానికి ముఖ్య కారణం ఏంది? చట్టం తన పని తాను చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ చట్టబద్ధంగా జరగాల్సిన కొన్ని పనులు జరగడం లేదు. కాబట్టి చాలా కేసులు, ఇట్లాంటి కేసులు ఎటు తేలక బాధితులకు న్యాయం జరగకుండా సంవత్సరాల తరబడి లాగబడి ఒక రకంగా ప్రజలకి చట్టం మీద నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఇంకా ఇన్స్టెంట్ న్యాయం సైడ్ చూడడం మొదలుపెట్టారు. ఒకవేళ బహుశా ఆ రోజు ఈ సదరు వ్యక్తి కనుక ఇదే చుట్టుపక్కల ప్రజలు కనుక దొరికింటే బహుశా వాళ్ళే కొట్టి చంపినట్టోళ్ళేమో. పోలీసులు వచ్చారు కాబట్టి పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి అవసరం లేకుండా పోయింది, కొట్టి చంపాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఇందులో కూడా నిజంగా అతను పోలీసుల కస్టడీని తప్పించుకొని సూసైడ్ చేసుకున్నట్టు మాత్రం నాకైతే నమ్మకం లేదు. ప్రజల్లో కోపం ఉంది కాబట్టి దీన్ని ఎక్కడో లాగకుండా ఉండడానికి, ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండడానికి బహుశా ఒక రకంగా ఇదివరకు ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పేసి జరిగాయి. ఇప్పుడు దానికి అందమైన పేరు ఈ మధ్యకాలంలో నిందితులు పశ్చాత్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పేసి. మొన్న ఆ మధ్య గుంటూరు జిల్లాలో కూడా ఒక వృద్ధుడు ఇలాగే చేసిండు. అది కూడా క్షమించాలి, నాకైతే అనుమానం. నిజంగా వాళ్ళు పశ్చాత్తాపం చేసుకునేంత వ్యక్తులే అయితే అసలు అంత దారుణాలకు పాల్పడరు. మహిళల మీద ఘోరాలు చేసేటోళ్ళు ఉండొచ్చు, కానీ అంత చిన్నపిల్లల్ని కూడా వదలకుండా ఇట్లాంటి పనులు చేసేటోళ్ళకి అంత పశ్చాత్తాపం ఉందని చెప్పేసి నేను అనుకోను. వాళ్ళ ప్రవర్తన రాక్షస ప్రవర్తన అయినప్పుడు అట్లాంటి పశ్చాత్తాపం ఏంటి అసలు? సో కాబట్టి ఇక్కడ జరిగింది కేవలం సత్వర న్యాయం పేరు మీద చంపడం జరిగింది తప్ప ఇదేదో వాడంతా కూడా చచ్చిపోయిందని చెప్పేసి నేను అనుకోను. కాకపోతే పోలీసు వ్యవస్థ లేకపోతే యంత్రాంగం కొన్నిసార్లు ఏం చెప్తుందంటే చట్టానికి అతీతంగా కొన్ని పనులు చేస్తుంటుంది.
ఇది వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి మొదలుపెడితే దిశ సంఘటన, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. నిందితుల్ని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి, లేకపోతే ఆధారాలు సేకరించడానికి అని చెప్పేసి పట్టుకెళ్తుంటే, వాళ్ళు పోలీసుల నుంచి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. పోలీస్ పట్టుకెళ్తున్న వెంటనే బేసిక్‌గా వాళ్ళకి చేతులకు బేడీలు, ఇట్లాంటి తాళ్ళు, కర్రలు పట్టుకొని పకడ్బందీగా చుట్టూ కనీసం 10, 15 మంది పోలీసులు ఉన్నప్పుడు ఒకడు తప్పించుకొని పారిపోవడం అనేది కొంచెం హాస్యాస్పదమైన విషయం. అది అబద్ధం అని చెప్పేసి సమాజంలో అందరికీ తెలుసు, వ్యవస్థకి తెలుసు, చట్టం న్యాయ వ్యవస్థకి అంతకంటే ఎక్కువ తెలుసు. కాకపోతే ఎవరు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు కాబట్టి చెల్లిపోతుంది. అన్నిటికి మించి చనిపోయిన వ్యక్తుల మీద సమాజానికి మంచి భావన లేదు కాబట్టి ప్రశ్నించే అవసరం కూడా లేకపోయింది బేసిక్‌గా. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది క్లియర్‌గా చూపిస్తుంది. సమాజానికి చట్టం మీద నమ్మకం కోల్పోయారు. వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి సత్వర న్యాయం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేస్తుర్రని చెప్పేసి. అయితే అనుకుందాం. ఇప్పుడు ఈ అన్ని సంఘటనలు జరిగిన ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లు గానీ, సో కాల్డ్ సూసైడ్‌లు గానీ ఇవన్నీ గూడా 100% నిజం అని చెప్పేసి నమ్ముదాం. వీళ్ళు మాత్రమే ఉండరు. ఇంకోడు అసలైనోడు లేడని చెప్పేసి ఎక్కడైనా విచారణ జరిగిందా? లేదు. రేపొద్దున ఇట్లే ఎవరినైనా తప్పుడు సమాచారంతోనో, లేకపోతే అనుమానంతోనో ఒక తప్పుడు వ్యక్తిని కేసుల్లో ఇరికిచ్చి గనక ఏ విచారణ లేకుండా జడ్జిమెంట్ పాస్ చేసేసి, ఎందుకంటే ఇక్కడ బేసిక్‌గా సమాజం, మీడియా, పోలీసులు జడ్జిమెంట్ పాస్ చేస్తారు. వీళ్ళు కాదు కదా జడ్జిమెంట్ పాస్ చేయాల్సింది. జడ్జిమెంట్ పాస్ చేయాల్సిన వ్యవస్థ వేరే ఉంది. న్యాయ వ్యవస్థ. వీళ్ళు కేవలం విచారణ జరపాలి. విచారణ జరిపి ఆధారాలు సమర్పించాలి. జరిపిన విచారణ సమర్పించిన ఆధారాల ఆధారంగా సదరు వ్యక్తిని నేరం చేసిందా లేదా అని చెప్పేసి నిరూపితం అవ్వాలి. దాని తగ్గట్టు శిక్షలు పడాలి. ఇక్కడ అదేం జరగడం లేదు. సో రేపొద్దున ఇందులో అప్పుడు అమాయకులు గానీ, అసలు నేరానికి సంబంధం లేని వాళ్ళు గానీ శిక్షించబడటం లేదని చెప్పేసి గ్యారంటీ ఏముంది? అన్నిటికి మించి ఇట్లాంటి ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఈ సూసైడ్‌లు లేదంటే ఎన్‌కౌంటర్‌లు చేసి చనిపోయిందెవరు? కేవలం సామాన్యులు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మాత్రమే చనిపోతారు. అదే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడు గానీ, రాజకీయ పలుకుబడి లాంటివి ఉన్నోళ్ళు గనక ఇట్లాంటి పనులు చేస్తే, మరి వాళ్ళెందుకు అంత పశ్చాత్తాపం పడట్లేదు? అంటే బహుశా వాళ్ళు మేము ఎలాగైనా బయటికి రాగలం అని చెప్పేసి నమ్మకమా? బేసిక్‌గా చట్టాన్ని మన చేతిలో తీసుకోవచ్చు. చట్టాన్ని నడిపే వాళ్ళు మన చేతుల్లో ఉండరు కాబట్టి మనం ఎలాగైనా బయటకొస్తాం అన్న ధీమా వాళ్ళలో ఉందేమో బహుశా. అదే కదా బేసిక్‌గా ఇక్కడ సమస్య. అట్లాంటి వాళ్ళకి అటువంటి ఆ రకమైన ధీమా ఉంది గాబట్టే ప్రజలకి చట్టాల మీద నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. ఎలాగూ న్యాయం జరగదు, ఎలాగూ నిరూపితం అవ్వదు. కాబట్టే నేరం చేసినోడు ఎవడైతే ఉండో వాడిని ఇమ్మీడియేట్‌గా చంపేస్తే అయిపోతుంది అని చెప్పేసి కంక్లూజన్‌కి చాలా వరకు సమాజం వచ్చేసింది. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే ఐ థింక్ విజయవాడలో జరిగిన ఆయేషా మీరా హత్య కేసు. ఇది జరిగి దాదాపుగా 2 దశాబ్దాలు జరుగుతుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన కేసు ఇది. వార్తా ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో ముద్రించిన వార్తల ప్రకారం ఒకానొక రాజకీయ నాయకుడికి సంబంధించిన మనవడు, బంధువు ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి. చిత్రం ఏందంటే ఇదే వ్యవస్థలు 19 సంవత్సరాలుగా వివిధ రకాల వ్యవస్థలు కేవలం రాష్ట్ర పోలీసులే కాకుండా సీబీఐ ఇట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి కూడా 19 సంవత్సరాలుగా విచారణ జరుపుతూ కూడా ఆ జరిగిన సంఘటన లేదంటే ఘోరంలో నిందితులు ఎవరు అని చెప్పేసి 19 సంవత్సరాలు విచారణ జరిపి తేల్చలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని సంఘటనలు మాత్రం 19 గంటల్లో పలానా వాడు నిందితుడు, వాడు తప్పు చేశాడని చెప్పేసి వీళ్ళు స్టాంప్ వేసేస్తారనమాట. ఎలా జరుగుతుంది ఇది? ఇక్కడ 19 గంటల్లో సత్వరంగా న్యాయం చేయగలిగినప్పుడు 19 సంవత్సరాలుగా విచారణ జరిపి అసలు అక్కడ జరిగిన నేరంలో నిందితుడు ఎవరు అని చెప్పేసి తేల్చలేకపోగా ఆ మధ్య కాలంలో జైల్లో ఒక వ్యక్తిని, సాయిబాబు అని చెప్పేసి వ్యక్తిని ఆయేషా మీరా కేసులో చాలా కాలం పోలీసు వ్యవస్థ నిర్బంధించి ఇతడే నేరం చేశాడని చెప్పేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఫైనల్‌గా బయటకు వచ్చాడు. కానీ
ఇప్పుడు పోనీ పోనీ ఇన్నాళ్ళు జైల్లో పెట్టారు గదా! పోనీ వాడే నిందితుడని చెప్పేసినప్పుడు అదేదైనా తేల్చే ఆధారాలు సమర్పించారంటే అది కూడా సమర్పించలేకపోయారు. ఓ పక్క ఇదే వ్యవస్థలు కనీసం ఒక 20 సంవత్సరాల కాలం నాడు విచారణ జరిపి నిందితుడెవరో తేల్చలేకపోయారు. కానీ ఇంకో పక్క మాత్రం 24 గంటల లోపులే పలానా వాడు నిందితుడు అని చెప్పేసి తేల్చేసారు. నిందితుడు అని చెప్పేసి తేల్చాల్సింది వీళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో అతడు కేవలం అనుమానితుడు. నిందితుడు అని చెప్పేసి వీళ్ళెట్లా తెలుస్తారు? కనీసం విచారణ జరపకుండా. ఇప్పుడు జరిగిన మదనపల్లి విషయంలో అయితే కనీసం వాడిని స్టేషన్ దాకా తీసుకెళ్ళి విచారణ కూడా జరపలేదు. స్టేషన్‌కి తీసుకెళ్ళే క్రమంలోనే రక్షక వెహికల్ నుంచి పారిపోయాడంట. అంటే అసలు కనీసం వాడిని క్వెషన్ చేయలేదు. ప్రాపర్‌గా వాడి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కానీ ఎస్పీ లాంటోళ్ళు మాత్రం ప్రత్యేకముఖంగా సమావేశం పెట్టేసి నిందితుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుండని చెప్పేసి తేల్చేసారు. చేయగలిగింది ఇప్పుడు బాధితులు వాళ్ళు చనిపోయారు. నేరం ఎవరైతే చేసిన ఆరోపించబడుతుందో వాడు చనిపోయాడు. ఉన్న ఒకే ఒక హోప్ ఏందంటే ఇందులో ఇంకెవడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు చనిపోయినోడు ఏదైతే ఉండో వాడు నిజంగా తప్పు చేసిండని చెప్పేసి కోరుకోవడం తప్ప చేయగలిగిందేం లేదు. ఎందుకంటే ఇంకొకడు ఎవడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ కేసు డైల్యూట్ అయిపోయింది లిటరల్లీ. ఇందులో ఇంకోటి ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అసలు ఇప్పుడు చనిపోయినోడికి నేరం సంబంధం లేకపోయినా కానీ అది ఎప్పటికీ బయటికి రాదు, తేలదు ఇంకా. ఇంకొకటి చిత్రమైన సంఘటన ఏంటంటే ఇదే పోలీస్ వ్యవస్థ, ఇదే యంత్రాంగం ఎలా సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల విషయంలో ఎంత ఉదారంగా ప్రవర్తిస్తుందన్న దానికి నిలువెత్తు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు ఒకానొక వ్యక్తి తన డ్రైవర్ని చంపేసి హోమ్ డెలివరీ చేశాడు లిటరల్లీ. చేస్తే అన్ని వీరుడు ధీరుడు అని చెప్పేసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద సంబరాలు, నినాదాలు, ఊరేగింపులు చాలా జరిగినాయి. ఈ కేసులో కూడా ఇంతవరకు నిందితుడు తేల్చలేదు. లిటరల్‌గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్నగాక మొన్న. పోలీసు వ్యవస్థ నిందితుడితో ఏకమైపోయింది అని చెప్పేసి ముమ్మాటికి స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పేసి తేల్చిరు వాళ్ళు. తేల్చి ఒక డెడ్‌లైన్ కూడా విధించడం జరిగింది. ఈ కేసును త్వరగా తేల్చాలి, ఎక్కువ రోజులు ఆగడానికి వీల్లేదు అని చెప్పేసి ముమ్మాటికి హుకుం జారీ చేసింది. అట్లాంటి న్యాయ వ్యవస్థలు ప్రతి కేసుకి ఇలాగే ఇంత డీటెయిల్‌గా చేయడం కుదరదు. ఇక్కడ కనీసం వాళ్ళు కోర్టుకెళ్ళారు కాబట్టి, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి సపోర్ట్ చేయడానికి బాధితులు బహుశా సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగారు. కానీ ఎంతమంది వెళ్ళగలరు ఇలాగా? సో కాబట్టి ఈ జరుగుతున్న సత్వర న్యాయం పేరు మీద జరుగుతున్న ఘటనలు అవుతున్నాయో అవి ముమ్మాటికి స్వాగతించదగ్గ ఘటనలు కాదు. మన చట్టం ప్రకారం 100 మంది తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషిని శిక్షించకూడదు అనేది ఒక నానుడి. 100 మంది ముమ్మాటికి తప్పించుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం నిర్దోషులకు కూడా శిక్షలు పడకుండా ఉంటున్నాయంటే అది కూడా క్వశ్చన్ మార్కే. సో కాబట్టి ప్రజలు మనం ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు సర్లే ఒక తప్పు చేసిన వాడు చనిపోయాడు, తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి అనిపించుండొచ్చు, కానీ జరుగుతున్న పద్ధతి అయితే ఇది కాదు, సరైన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే కేవలం ఒకరి మీద అనుమానంతో ఆరోపణ చేసి రేపొద్దున ఇంకొకడు ఎవడో అసలు ఏ సంబంధం లేనోడు ఆ సమయంలో అక్కడ ఉంటే కనుక, లేదంటే నిజంగా నేరం చేసినవాడు తప్పించుకోవడానికి వేరే వాడి మీద ఎవరి మీద ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేస్తే పరిస్థితి ఏంది? ఏ సంబంధం లేని వాళ్ళకి కూడా ఇదే రకమైన శిక్ష పడే అవకాశం ఉంది కదా. సో కాబట్టి ఎప్పటికైనా ఇవి ఆగాలి. ప్రజలు కోరుకోవాల్సింది ఏంటంటే సత్వర న్యాయం కంటే కూడా న్యాయం కోరుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నిజం ఎప్పుడైనా నిలకడబెట్టి తెలుస్తుంటుంది. ఈవెన్ కొన్నిసార్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు ఆ సమస్యలు చుట్టుపక్కల ఉండొచ్చు. ఎవరు ఏ టైంలో ఎక్కడ ఉంటారు ఏందని చెప్పేసి చెప్పడం కష్టం కదా. ఒక సంఘటన జరిగిన తర్వాత దాని గురించి ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకోవడం
జరిగింది తప్పుకి వీడే కారణం అని చెప్పేసి ఒకళ్ళని బాధ్యులు చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, ఇకపైనైనా ఇట్లాంటివి ఆగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.